సచిన్ రాజ్ అత్యాధునిక వరల్డ్ క్లాస్ ఫిజియోథెరపీ ట్రీట్మెంట్ తో అన్ని రకాల నొప్పులకు శాశ్వత పరిష్కారం. హాయ్ వ్యూయర్స్, ఇండియాస్ లార్జెస్ట్ డిజిటల్ మీడియా నెట్వర్క్ సుమన్ టీవీకి స్వాగతం. ప్రస్తుతం మనతో ఉన్నారు మోటివేషనల్ స్పీకర్ అండ్ ఎమోషనల్ వెల్నెస్ కోచ్ హరిత గారు. నమస్తే అండి. నమస్తే. పిల్లల్ని చూసుకోవడం అనేది చాలా పెద్ద టాస్క్, చాలా ఇంపార్టెంట్ అది. సో పేరెంటింగ్లో ఫ్లెక్సిబుల్ పేరెంటింగ్ లేదా స్ట్రిక్ట్లీ పేరెంటింగ్ కరెక్టా? అంటే ఏమైపోతుందంటే అతిగా వదిలేసినా వాళ్ళు చెడిపోతారు, అతిగా పట్టుకున్నా ఎప్పుడైతే మనం ఇలా పట్టుకొని ఉన్నామో లోపల ఏముందో చూడాలా అని వదిలించుకొనికే చూస్తారు. ఏది కరెక్ట్ అంటావు, ఫ్లెక్సిబుల్లా స్ట్రిక్ట్ పేరెంటింగ్? ఒక బెలూన్ ఎగ్జాంపుల్ చెప్తాను. ఇప్పుడు నార్మల్గా ఉన్న బెలూన్ మనం తీసుకున్నాము, ఊదేం ఎక్కువ ఊదేం అనుకోండి, అదేమవుతుంది? టాప్ అంటే ఆటోమేటికల్గా అదే పగిలిపోద్ది, మనం ఏం చేయక్కర్లా. ఓవర్ కేరింగ్ పేరెంట్ కూడా మనం ఎక్కువ ఇచ్చినా కూడా వాళ్ళకి ఏమవుతుందంటే అది కూడా మనకి ఒక స్టేజ్ వచ్చాక బెలూన్ బర్స్ట్ అయినట్టు పేరెంటింగ్ మనకే రివర్స్ ఫోర్స్లో కొడుతుంది. ఖచ్చితంగా. అలా అని అసలు బెలూనే ఫిల్ చేయకపోతే దాని బ్యూటీ అది. సో నన్ను అడిగితే 50-50 వర్క్స్ బ్యూటిఫుల్లీ బెటర్. 50-50 ఉండాలి. అంటే వాళ్ళకి భయము ఉండాలి, అమ్మో మా అమ్మకు తెలిస్తే అన్న భయంలో కొన్ని మంచి పనులు చేస్తారు. అట్ ద సేమ్ టైం అమ్మకి తప్ప మిగతా వాళ్ళకి ఎవరికైనా చెప్పుకోవాలి, నేను పేరెంట్స్ తప్ప మిగతా వాళ్ళకి చెప్తే వాళ్ళే యాక్సెప్ట్ చేస్తారన్న లెవెల్కి వెళ్ళిపోయినా తల్లిదండ్రులుగా మనం ఫెయిల్ అయ్యి. అంటే వాళ్ళకి 2 ఉండాలి. ఓకే, అంటే స్ట్రిక్ట్ పేరెంట్గా కూడా కొన్నిసార్లు ఉండాల్సి వస్తుంది, అప్పుడు ఉండాల్సిందే. అట్ ద సేమ్ టైం ఫ్లెక్సిబుల్గా కూడా ఉండాలి. వాళ్ళు స్ట్రిక్ట్గా ఉన్నప్పుడు సరే ఏదైనా తప్పు చేశారు, వీ హ్యావ్ టు గివ్ దమ్ దట్ ఓపెన్నెస్ ఆల్సో. అంటే మీరు నా దగ్గరకు వస్తే నీకు ఆ ఫర్గివ్నెస్ దొరుకుతుంది, నిన్ను యాక్సెప్ట్ చేసేది ప్రపంచంలో నేనే అన్న లవ్ అండ్ కాన్ఫిడెన్స్ కూడా మనమే ఇవ్వాలి. సో 2 ఉంటాయి. సో ఇక్కడ నేనేం చెప్పాలనుకుంటున్నా అంటే ఒక ప్లేస్లో లవ్ ఎంత ఇంపార్టెంటో చెప్తాను. ఈ పేరెంటింగ్లో మోస్ట్ ఇంపార్టెంట్లీ లవ్ మ్యాటర్స్ మోస్ట్. ఎందుకో చెప్తాను. ఒక ప్లేస్లో ఒక చోట ఒక ఎక్స్పెరిమెంట్ చేశారు ర్యాబిట్స్ పైన. అంటే డెఫినెట్ సెట్ ఆఫ్ ర్యాబిట్స్ ఉన్నాయి, ఒక్కొక్క రూమ్లో ఒక్కొక్క వార్డ్ లాగా అనమాట. ఒక రూమ్లో ర్యాబిట్స్కి అంటే ఎక్స్ట్రా కొలెస్ట్రాల్ ఇస్తే వాటి బాడీ ఎలా ఫంక్షన్ చేస్తుంది, ఫార్మసీ ల్యాబ్స్ తెలుసు కదా ఎలా వర్క్ చేస్తాయో. సో ఒక వార్డ్లో మాత్రం సేమ్ డోస్ ర్యాబిట్స్ అన్నిటికీ ఇస్తున్నారు, ఆ పర్టికులర్ రూమ్లో ర్యాబిట్స్ మాత్రం డిఫరెంట్గా బిహేవ్ చేస్తున్నాయి. మిగతా అన్నీ ఆల్మోస్ట్ చనిపోతున్నాయి అంత ఎక్స్ట్రా కొలెస్ట్రాల్ తీసుకోలేక డోసేజ్. బట్ ఈ రూమ్లో ర్యాబిట్స్ చావట్లా అండ్ దే ఆర్ హెల్దీ. ఏంటి అసలు ఈ ర్యాబిట్స్ ఎందుకు డిఫరెంట్గా బిహేవ్ చేస్తున్నాయని అసలు వాటిని మొత్తం అబ్జర్వ్ చేశారట. చేస్తే ఏం చేశారంటే అతను ఫుడ్ ఎవరైతే పెట్టడానికి వెళ్తారో ఫీడింగ్ మ్యాన్, ఆయన ఫీడింగ్ ఎలా ఇస్తున్నాడు అని అబ్జర్వ్ చేస్తే చేతిలో ఇలా ఫుడ్ పెట్టి ఒళ్ళో వేసుకొని నీట్గా ఇలా దువ్వుతూ ఇచ్చాడట. సో ర్యాబిట్స్ ఏమనుకుంటున్నాయి, హీస్ ప్రొటెక్టర్. ఆ ఎక్స్ట్రా లవ్కి, ఆయన చూపిస్తున్న ప్రేమకి ఆయన ఇస్తుంది పాయిజన్ అయినా కూడా వాటి బ్రెయిన్లో ఏం కండిషనింగ్ జరిగిందంటే హీ లవ్స్ దెమ్, నన్ను ఆయన ప్రేమిస్తున్నాడు కాబట్టి ఆ ఆలోచన కూడా లేదు అది పాయిజన్ ఏమోనని. సో ఆలోచన ప్రభావం వల్ల పాయిజన్ని సైతం వాళ్ళు మెడిసిన్గా కన్వర్ట్ చేసుకున్నాయి ర్యాబిట్స్. అంటే మనుషులం అవి కనబడుతున్న మన బ్రెయిన్స్ ఇంకెంత పవర్ఫుల్, మనం ఇంకెంత మైండ్ పవర్ఫుల్. మీరు ఇప్పుడు అది చెప్తుంటే నాకు ఒకటి మైండ్లోకి వస్తుంది. మీరు అన్నారు కదా ప్రేమతో పెడుతూ ఉంటే పాయిజన్ కూడా, ఇదే మనుషులు చేశారనుకోండి, నమ్మక ద్రోహం, తడిగుడ్డతో గొంతు కోసారు, ఎంత నమ్మించి ప్రేమించి మోసం చేశారు, ఇవన్నీ వస్తాయి కదా. పేరెంటింగ్లో డిఫరెంట్ కదా. పిల్లలు నిజంగానే తల్లిని నమ్ముతారు, తల్లి తండ్రిని వాళ్ళు నమ్ముతారు కాబట్టి వాళ్ళు మన దగ్గరకు వచ్చి పుడతారు. మనం జన్మ తీసుకోకముందే సోల్కి తెలుసంట ఈ పేరెంట్స్ దగ్గరే నేను కరెక్ట్గా ఉంటే ఈ జన్మలో నేను బాగుపడతానని తెలిసే మన దగ్గరకు వచ్చి పుడతారంట. వాళ్ళ కార్మిక్ అకౌంట్ సెటిల్ చేసుకోవడానికి మాత్రమే సోల్ ఈ జర్నీలో ఆ పర్టికులర్ పేరెంట్స్ని చూస్ చేసుకుంటుంది. ఇంక ఇది ఎంతవరకు నమ్మితే అంతవరకు. బట్ కార్మిక్ ఫిలాసఫీ ఈజ్ దేర్ ఇన్ బిట్వీన్. అది బయట వాళ్ళకి ఈజ్ డిఫరెంట్. బట్ పేరెంట్స్గా మాత్రం మనం చేయాల్సింది ఏంటంటే లవ్ దెమ్ అన్కండిషనల్లీ. మనం ప్రేమించటం తప్ప మన చేతిలో ఇంకే ఛాన్సు లేదు. బట్ అట్ ద సేమ్ టైం బీ స్ట్రిక్ట్. నేనేం చేశానంటే నాకు పేరెంటింగ్ అంటే చాలా ఇష్టం. అంటే పిల్లలు పుట్టక ముందరే నాకు ఎందుకో మదర్ అన్న ఫీలింగ్ ఇష్టం అనమాట. సో నేను బాగా స్టడీ చేశాను, హౌ టు బికమ్ ఎ గుడ్ మదర్, హౌ టు బికమ్ ద బెస్ట్ మదర్ ఈజ్ ఆల్వేస్ ఇన్ సైడ్ మీ. సో నేను ఇద్దరిని కలిసేదాన్ని. అస్సలు కొట్టని పేరెంటింగ్ స్టైల్ ఎలా ఉంది, బాగా కొట్టేసిన పేరెంటింగ్ స్టైల్ ఎలా ఉంటుంది, సగం కొట్టిన పేరెంటింగ్ స్టైల్ ఎలా ఉంది అని రీసెర్చ్ చేశాను. బాగా కొట్టిన పేరెంట్స్ ఏమయ్యారంటే పెద్దయిన తర్వాత పేరెంట్స్ని బాగా టార్చర్ పెడుతున్నారు. దట్ ఈస్ దేర్. చిన్నప్పుడు బాగా దెబ్బలు తిన్న వాళ్ళు 30-35 ఏజ్ వచ్చాక రివెంజింగ్ కిడ్స్ అయిపోయారు. వాళ్ళ మీదే కాదు, వాళ్ళకు వస్తున్న భార్య లేకపోతే భార్య ఉంటే భర్త పైన,
వాళ్ళని ఎందుకు కొడుతున్నారో కూడా తెలియకుండా వాళ్ళపైన రివెంజింగ్ మోడ్ ఏదైతే ఉండిపోయిందో వాళ్ళకి కొడుతున్నప్పుడు అది మొత్తం తీస్తారు 30-35 ఇయర్స్ వచ్చాక. సో వాళ్ళ సైకాలజీ అలా ఉంటుంది. స్ట్రిక్ట్ పేరెంట్స్ ఉంటే, లేదు అస్సలు కొట్టకుండా ఓవర్గా గారాబం చేసిన తల్లిదండ్రుల దగ్గర పిల్లలు ఎలా ఉంటారంటే ఇంకెక్కడ అడ్జస్ట్ అవ్వట్లేదు, వాళ్ళు వచ్చి వీళ్ళ నెత్తి మీద కూర్చుంటారు. మీరే మాకు అన్ని ప్రొవైడ్ చేయండి. 35 కాదు, 40 కాదు, 50-60 వాళ్ళని కూడా చూస్తున్నాను, వాళ్ళ దగ్గరే ఉండి వాళ్ళే ప్రొవైడ్ చేయాల్సి వస్తుంది. మేము చేసుకున్న తలరాతమ్మ, మేము ఒక 2 దెబ్బలు వేస్తుంటే ఈ పాటికి మాకు ఈ స్టేజ్ వచ్చేది కదా అని అంటున్న తల్లిదండ్రులను చూస్తున్నాం. ఫ్లెక్సిబిలిటీగా ఉండండి. కొట్టాల్సిన టైంలో ఒక దెబ్బ వెయ్యండి, లేకపోతే ఆ భయం ఉండదు. అలానే వాళ్ళ వాతలు తేలేలాగా అనట్లేదు, బట్ నేను మిస్టేక్ చేశాను అని వాళ్ళకి అవేర్నెస్ రావాలి. మళ్ళీ నేను రిపీట్ చేయొద్దు అని అంటే అమ్మో లాస్ట్ టైం నాకు దెబ్బ తగిలింది కాబట్టి ఆ గుడ్ ఫియర్, తల్లి నుంచి వచ్చే గుడ్ ఫియర్ మంచిదే. ఇంకొకటి చెప్తాను, పేరెంట్స్లో ఇద్దరు కూడా గుడ్ కాప్ బ్యాడ్ కాప్ అని రోల్స్ ప్లే చేయాలి. ఒకరు స్ట్రిక్ట్ పేరెంట్ అయితే ఒకరు ప్యాంపరింగ్ పేరెంట్ అవ్వాలి. ఒకరు కొడుతుంటే ఇంకొకరు లాగాలి. ఒకరు ఇది చూపిస్తూ ఉంటే ఇంకొకరు నేను ఉన్నానులే పర్లేదులే అన్న ఆ ధైర్యం కూడా పేరెంట్సే రోల్ ప్లే చేయాలి. లేకపోతే ఆ సపోర్ట్ సిస్టమ్ బయట నుండి వెతుక్కుంటారు. ఎగ్జాక్ట్లీ. సో 2 ఉండాలి. ఒకరు స్ట్రిక్ట్ అయినప్పుడు ఇంకొకరు ఫ్లెక్సిబుల్గా ఉండండి, ఒకరు ఫ్లెక్సిబుల్గా ఉన్నప్పుడు ఇంకొకరు తప్పదు చచ్చినట్టు స్ట్రిక్ట్గా ఉండండి. ఇద్దరు ఫ్లెక్సిబుల్గా ఉండి ఇద్దరు ఓవర్ ప్యాంపరింగ్ చేస్తే కిడ్స్ రేపు పొద్దున సఫర్ అవుతారు. నేను ఒక స్టోరీ విన్నాను చిన్నప్పుడు, అది రియల్ స్టోరీ. ఒక క్రిమినల్ ఉంటాడు, లాస్ట్కి ఉరి వేసే దగ్గరకు వెళ్ళింతాడు. చాలా పెద్ద పెద్ద క్రిమినల్స్ బాగా ఎక్కువ చేస్తాడు అన్నమాట అన్యాయాలు. సో అతన్ని ఉరి వేసే దగ్గరికి వెళ్తాడు. సో నీ లాస్ట్ కోరిక ఏంటి అని అడగమంటే మా అమ్మని చూడాలనుకుంటున్నాను, ప్లీజ్ మా అమ్మని పిలవండి అని. అమ్మని పిలుస్తారు. ఓజో పాపం లాస్ట్లో అమ్మని చూడాలనుకుంటున్నాడు అని జాలిపడి అందరు తీసుకొస్తారు. ఆయన ఏం చేస్తాడంటే వాళ్ళ అమ్మ చంప పగలు కొడతాడు. అమ్మని కొట్టేవేంటిరా అని అంటే, ఇదే చంప పగలు కొట్టడం నువ్వు నేను ఎర్లీగా ఉన్నప్పుడు పక్కింట్లో దొంగతనం చేసినప్పుడు కొట్టుంటే అమ్మ ఈ స్టేజ్ దాకా నేను వచ్చేదాన్నే కాదు, నువ్వు ఆ రోజు నాకు కొట్టి నేర్పించి ఉండాల్సింది అని అంటాడు. అంటే ఈ స్టోరీ ద్వారా నేనేం తెలుసుకుని చిన్నగా ఒకటి వన్స్ అపాన్ ఎ టైం, వన్స్ ఇన్ ఎ వైల్ పర్లేదు మంచిది. అలా అని మళ్ళీ వాళ్ళని దగ్గర తీసుకోవడం కూడా చెయ్యాలి. ఆ ఎక్స్ప్లెనేషన్ కూడా జరగాలి. వాళ్ళు సాఫ్ట్గా ఉన్నప్పుడు దేనికి కొడుతున్నాము, ఎందుకు కొట్టాము, ఆ సీన్ మళ్ళీ జరగకుండా జాగ్రత్త పడాలి. సో నన్ను అడిగితే ఫ్లెక్సిబుల్ పేరెంటింగ్ వర్క్స్ బెటర్. ఓవర్ కేరింగ్ కానీ పనిచేయదు. అలాని మరీ కొంతమంది నాకు అనవసరం, నువ్వు చదువుకుంటావు చదువుకో, నువ్వు పెరుగుతావు పెరుగు అని వదిలేసినా కూడా వాళ్ళు ఇంకా వాట్ ఈస్ దాట్ పేరెంటింగ్. అంటే ప్రతి దాంట్లో ఏంటంటే అతి అనేది ప్రతిదానికి చెడే. ఏదైనా సరే అతి 10 లడ్డూస్ పెట్టామంటే ఎవరు మనం కూడా తీసుకోవాలి. అతిగా ఆహారం తిన్న విషంతో సమానం అని ఊరికే అన్నారు. సో ఏదైనా సరే ఒక లిమిట్ అనేది ఉంటుంది. లిమిట్ మీరు అన్నట్లు ఏంటంటే పేరెంట్స్ ఇప్పుడు ఒకరు కొడితే ఒకరు ఓదార్చే వాళ్ళలాగా పక్కకు తీసుకెళ్ళాలి. కొంతమంది ఇద్దరు కలిసి వాయించుడే, వాళ్ళు పెరిగి పెద్ద అండర్ కాన్ఫిడెంట్ చిల్డ్రన్ కింద అవుతారు. వాళ్ళు ఏదో చేయాలనుకుంటారు కానీ సాధించలేకపోతూ ఉంటారు, బికాస్ దే హ్యావ్ దిస్ ఇన్ అండర్ కాన్ఫిడెన్స్ ఇన్ దెమ్. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ.